ఆ రోజు నీతో హెల్మెట్ ఉంటే ఈ రోజు నువ్వు నాతో ఉండేవాడివి. ఒక చిన్న నిర్లక్ష్యం కాకూడదు మన ఆత్మీయుల జీవితాలలో పెద్ద విషాదం.
అమ్మా సంధ్య, ఆ కర్రీ అమ్మ పొలం దాకా వెళ్ళొస్తాను. నాన్న, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అయినా ఇంత పొద్దున నువ్వు పనికి వెళ్ళడం అంత అవసరమా? రాత్రి చాలా ఆలస్యంగా వచ్చావు, మళ్ళీ నువ్వు ఆలస్యంగా వెళ్తావా చెప్పు? అమ్మా, ఈ వయసులో నువ్వు కష్టపడింది చాలులే నాన్న. అమ్మా, ఈ పేదవాడు పొట్ట నింపుకోవడానికి రాత్రి పగలు తెలియవమ్మా.
పొద్దు పొడిచి రాత్రి పడుకునేదాకా మనలాంటి కష్టపడకపోతే ఈ లోకం మన చేతుల్లో లేదమ్మా, లేదు. నాన్న, నిజంగా ఈ దేవుడు చాలా పక్షపాతి నాన్న. నిరంతరం కష్టాలు మనకే ఇచ్చాడు. ఇలా ఇంకెంతకాలం నాన్న ఈ కష్టాలు? అమ్మా, గులాబీ పువ్వు ఉన్న చోట ముళ్ళుట్టుకపోతుందా అమ్మా? కష్టపడేవాడెవడు, సుఖపడేవాడెవడు? అయినా అందరూ సుఖాన్నే కోరుకుంటే ఈ లోకం ఏమైపోతుందమ్మా? అమ్మా, ఈ నుదుట రాతను మార్చే శక్తి మన చేతుల్లో లేదమ్మా, అంతా పరమేశ్వరుడేనమ్మా. అదేనమ్మా ఈ సృష్టి. నాన్న, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక్క, జై కిసాన్ అన్న ఈ ప్రభుత్వం మాటలు వీటికి అర్థాలే లేవా? రైతుల్ని చంపుకొని తింటున్న రాక్షసుల్ని పట్టించుకోదా నాన్న ఈ ప్రభుత్వం? కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. కప్పను మింగేది పాము, ఆ పాముని తినేది. ఈ సామాన్యుడి కష్టాన్ని దోచుకునేది ఈ భూకామాందులమ్మా. అమ్మా, ఇది ఆనవాయితీ అయిపోయిందమ్మా, ఆనవాయితీ అయిపోయింది. అమ్మ సంధ్య, మంచోళ్ళకి మంచి రోజులు లేకపోలేదమ్మా. ఆ భగవంతుడు ఎప్పుడు మంచోళ్ళని ఒక కంట కనిపెడతానే ఉంటాడమ్మా. నాన్న, నేను కూడా మీతో పాటు పొలానికి వచ్చి మీకు సహాయం చేస్తాను నాన్న. మీరు ఒక్కరే కష్టపడటం నా మనసు ఒప్పుకోవడం లేదు. అమ్మ సంధ్య, నిన్ను పోషించలేని అసమర్థుడు కాదమ్మా మీ నాన్న. అమ్మా, నీకేమమ్మా, ఈ తండ్రి బతుకున్నంత కాలం నీకు ఏ లోటు జరగదమ్మా, ఏ లోటు జరగదు. నాన్న, నన్ను పోషించలేక కాదు నాన్న, నీతో పాటు కలిసి పని చేస్తే నాకు అదో రకమైన ఆనందం నాన్న. కొన్ని ఆనందాలను డబ్బు పెట్టి కొంటాము, మరి కొన్నిటిని ఎంత డబ్బు పెట్టినా కొనలేము. అవి ఆ భగవంతుడే మనకు ప్రసాదించాలి. అమ్మా, అది కాదమ్మా, మృగాలు జీవిస్తున్న అడవి. ఆడబిడ్డ గడప దాటి వీధికి ఎక్కితే ఈ లోకులు వదిలే గుణపల్లాంటి మాటలను ఈ గుండెలు గుచ్చుకుంటాయమ్మా, గుచ్చుకుంటాయి. అమ్మా, ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే అందమమ్మా. క్షమిట్ నాన్న, మీరంటుంది ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే ఆనందమా? ఆడదానికి స్వేచ్ఛ అయినా ఈ లోకులు ఎప్పుడు కాకలే నాన్న. ఆడదాని గురించి నీచంగానే మాట్లాడతారు కదా. చూడండి నాన్న, ఆడదాని ఒక మనిషిని, దానికి ఒక మనసు ఉంటుందని, దానికి స్వతంత్రంగా తిరిగే హక్కు లేదంటారా? అయినా ఎప్పుడు ఆడదంటే గద్ద కొట్టిన కొడు పిల్లే కదా నాన్న ఈ మగజాతి అందరికీ. అవునమ్మా, కోడి పిల్ల గద్ద కట్టబడితే ఏమవుతుందో అందమైన ఆడపిల్ల ఈ పొలగడ్ల మీద తిరిగితే అదే అవుతుందమ్మా. ఎందరో సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ ఆడపిల్లలు పొట్టకూడి కోసం ఇల్లు వదిలి వస్తే ఈ కామాంధుల చేతిలో బలి ఇంటికి తిరిగి వెళ్ళిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయమ్మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. క్షమిట్ నాన్న, మీరంటుంది ఇంత ఘోరాలు జరుగుతున్నా మానం అభిమానం అనేవి ఎవరికీ లేవా? మేము బలి పశువులం కాదు, మేము మనుషులు అని ఎదురు తిరిగే ఆత్మధైర్యం ఏ ఆడదానికి లేదా? అమ్మా, అలాగని ముందుకెళ్తే మనకి బ్రతుకు లేదమ్మా. అమ్మా, మనకి భూమి కౌలుకిచ్చిన ఆ నరసింహం, అతని అనుచరుడు నాగేంద్ర రక్తం తాగే ముఖమమ్మవాడు అగ్నిసాక్షిగా పెళ్ళాడి తాళి కట్టిన భార్యను కట్నం తేలేదని కత్తితో పనిచేయట్లేదంట, చూసుకోండి అమ్మా. చెప్పిన పరమ కిరాతకుడమ్మా నాగేంద్ర. అమ్మా, వాడి కంటపడితే ఏ ఆడపిల్లకి బ్రతుకు లేదమ్మా. వీడంతకి కారణం పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు. ఆ నరసింహ చేతిలో కీలుబొమ్మలమ్మా, కీలుబొమ్మలు. అమ్మా, అవన్నీ మనకెందుకు కానీ చాలా పొద్దు పడిచిందమ్మా. నేను చేను దాకా వెళ్ళొస్తానమ్మా, చేను దాకా వెళ్ళొస్తాను.
ఏమిటో ఈ లోకం వైఖరి. ఇంకా మనుషుల్లో కూడా ఇలాంటి మృగాలు బ్రతికే ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంతా పసుపు ముఖమెంత ఛాయ
అమ్మా సంధ్య, ఆ కర్రీ అమ్మా పొలం దాకా వెళ్ళి వస్తాను. నాన్న ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అయినా ఇంత పొద్దున నువ్వు పనికి వెళ్ళడం అంత అవసరమా? రాత్రి చాలా ఆలస్యంగా వచ్చావు, మళ్ళీ నువ్వు ఆలస్యంగా వెళ్తావా చెప్పు? అమ్మా ఈ వయసులో నువ్వు కష్టపడింది చాలులే నాన్న. అమ్మా, ఈ పేదవాడు పొట్ట నింపుకోవడానికి రాత్రి పగలు తెలియవమ్మా. పొద్దు పొడిచి రాత్రి పడుకునేదాకా మనలాంటి కష్టపడకపోతే ఈ లోకం మన చేతుల్లో లేదమ్మా, లేదు. నాన్న నిజంగా ఈ దేవుడు చాలా పక్షపాతి నాన్న. నిరంతరం కష్టాలు మనకే ఇచ్చాడు. ఇలా ఇంకెంతకాలం నాన్న ఈ కష్టాలు? అమ్మా, గులాబీ పువ్వు ఉన్న చోట ముళ్ళుట్టుగా పోతుందా అమ్మా? కష్టపడేవాడెవడు, సుఖపడేవాడెవడు? అయినా అందరూ సుఖాన్నే కోరుకుంటే ఈ లోకం ఏమైపోతుందమ్మా? అమ్మా, ఈ నుదుట రాతను మార్చే శక్తి మన చేతుల్లో లేదమ్మా, అంతా పరమేశ్వరుడేనమ్మా. అదేనమ్మా ఈ సృష్టి. నాన్న రైతే రాజు, రైతే దేశానికి వెన్ను ముక్క, జై కిసాన్ అన్న ఈ ప్రభుత్వం మాటలు వీటికి అర్థాలే లేవా? రైతుల్ని చంపుకొని తింటున్న రాక్షసుల్ని పట్టించుకోదా నాన్న ఈ ప్రభుత్వం? కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. కప్పను మింగేది పాము, ఆ పాముని తినేది. ఈ సామాన్యుడి కష్టాన్ని దోచుకునేది ఈ భూకామాందులమ్మా. అమ్మా, ఇది ఆనవాయితీ అయిపోయిందమ్మా, ఆనవాయితీ అయిపోయింది. అమ్మా సంధ్య, మంచోళ్ళకి మంచి రోజులు లేకపోలేదమ్మా. ఆ భగవంతుడు ఎప్పుడు మంచోళ్ళని ఒక కంట కనిపెడతానే ఉంటాడమ్మా. నాన్న నేను కూడా మీతో పాటు పొలానికి వచ్చి మీకు సహాయం చేస్తాను నాన్న. మీరు ఒక్కరే కష్టపడటం నా మనసు ఒప్పుకోవడం లేదు. అమ్మా సంధ్య, నిన్ను పోషించలేని అసమర్థుడు కాదమ్మా మీ నాన్న. అమ్మా నీకేమమ్మా, ఈ తండ్రి బతుకున్నంత కాలం నీకు ఏ లోటు జరగదమ్మా, ఏ లోటు జరగదు. నాన్న నన్ను పోషించలేక కాదు నాన్న, మీతో పాటు కలిసి పని చేస్తే నాకు అదో రకమైన ఆనందం నాన్న. కొన్ని ఆనందాలను డబ్బు పెట్టి కొంటాము, మరి కొన్నిటిని ఎంత డబ్బు పెట్టినా కొనలేము. అవి ఆ భగవంతుడే మనకు ప్రసాదించాలి. అమ్మా అది కాదమ్మా, మృగాలు జీవిస్తున్న అడవి, ఆడబిడ్డ గడప దాటి వీధికి ఎక్కితే ఈ లోకులు వదిలే గుణపల్లాంటి మాటలను ఈ గుండెలు గుచ్చుకుంటాయమ్మా, గుచ్చుకుంటాయి. అమ్మా, ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే అందమమ్మా. క్షమిట్ నాన్న మీరంటుంది, ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే ఆనందమా? ఆడదానికి స్వేచ్ఛ అయినా ఈ లోకులు ఎప్పుడు కాకలే నాన్న. ఆడదాని గురించి నీచంగానే మాట్లాడతారు కదా. చూడండి నాన్న, ఆడదాని ఒక మనిషిని, దానికి ఒక మనసు ఉంటుందని, దానికి స్వతంత్రంగా తిరిగే హక్కు లేదంటారా? అయినా ఎప్పుడు ఆడదంటే గద్ద కొట్టిన కొడు పిల్లే కదా నాన్న ఈ మగజాతి అందరికీ. అవునమ్మా, కోడి పిల్ల గద్ద కట్టబడితే ఏమవుతుందో అందమైన ఆడపిల్ల ఈ పొలగడ్ల మీద తిరిగితే అదే అవుతుందమ్మా. ఎందరో సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ ఆడపిల్లలు పొట్టకూడి కోసం ఇల్లు వదిలి వస్తే ఈ కామాంధుల చేతిలో బలి ఇంటికి తిరిగి వెళ్ళిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయమ్మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. క్షమిట్ నాన్న మీరంటుంది, ఇంత ఘోరాలు జరుగుతున్నా మానం అభిమానం అనేవి ఎవరికీ లేవా? మేము బలు పశువులం కాదు, మేము మనుషులు అని ఎదురు తిరిగే ఆత్మధైర్యం ఏ ఆడదానికి లేదా? అమ్మా అలాగని ముందుకెళ్తే మనకి బ్రతుకు లేదమ్మా. అమ్మా, మనకి భూమి కౌలుకిచ్చిన ఆ నరసింహం, అతని అనుచరుడు నాగేంద్ర రక్తం తాగే ముఖమమ్మవాడు అగ్నిసాక్షిగా పెళ్ళాడి తాళి కట్టిన భార్యను కట్నం తేలేదని కత్తితో పనిచేయట్లేదంట, చూసుకోండి అమ్మా. చెప్పిన పరమ కిరాతకుడమ్మా నాగేంద్ర. అమ్మా వాడి కంటపడితే
ఏ ఆడపిల్లకి బ్రతుకు లేదమ్మా. వీడంతకి కారణం పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు. ఆ నరసింహ చేతిలో కీలుబొమ్మలమ్మా, కీలుబొమ్మలు. అమ్మా అవన్నీ మనకెందుకు కానీ చాలా పొద్దు పడిచిందమ్మా. నేను చేను దాకా వెళ్ళొస్తానమ్మా, చేను దాకా వెళ్ళొస్తాను. ఏమిటో ఈ లోకం వైఖరి. ఇంకా మనుషుల్లో కూడా ఇలాంటి మృగాలు బ్రతికే ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
అమ్మా సంధ్య, ఆ కర్రీ అమ్మా, పొలం దాకా వెళ్ళి వస్తాను. నాన్న ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అయినా ఇంత పొద్దున నువ్వు పనికి వెళ్ళడం అంత అవసరమా? రాత్రి చాలా ఆలస్యంగా వచ్చావు, మళ్ళీ నువ్వు ఆలస్యంగా వెళ్తావా చెప్పు? అమ్మా, ఈ వయసులో నువ్వు కష్టపడింది చాలులే నాన్న. అమ్మా, ఈ పేదవాడు పొట్ట నింపుకోవడానికి రాత్రి పగలు తెలియవమ్మా. పొద్దు పొడిచి రాత్రి పడుకునేదాకా మనలాంటి కష్టపడకపోతే ఈ లోకం తన చేతుల్లో లేదమ్మా, లేదు. నాన్న నిజంగా ఈ దేవుడు చాలా పక్షపాతి నాన్న. నిరంతరం కష్టాలు మనకే ఇచ్చాడు. ఇలా ఇంకెంతకాలం నాన్న ఈ కష్టాలు? అమ్మా, గులాబీ పువ్వు ఉన్న చోట ముళ్ళుట్టుగా పోతుందా అమ్మా? కష్టపడేవాడెవడు, సుఖపడేవాడెవడు? అయినా అందరూ సుఖాన్నే కోరుకుంటే ఈ లోకం ఏమైపోతుందమ్మా? అమ్మా, ఈ నుదుట రాతను మార్చే శక్తి మన చేతుల్లో లేదమ్మా, అంతా పరమేశ్వరుడేనమ్మా. అదేనమ్మా ఈ సృష్టి. నాన్న రైతే రాజు, రైతే దేశానికి వెన్ను ముక్క, జై కిసాన్ అన్న ఈ ప్రభుత్వం మాటలు వీటికి అర్థాలే లేవా? రైతుల్ని చంపుకొని తింటున్న రాక్షసుల్ని పట్టించుకోదా నాన్న ఈ ప్రభుత్వం? కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. కప్పను మింగేది పాము, ఆ పాముని తినేది. ఈ సామాన్యుడి కష్టాన్ని దోచుకునేది ఈ భూకామాందులమ్మా. అమ్మా, ఇది ఆనవాయితీ అయిపోయిందమ్మా, ఆనవాయితీ అయిపోయింది. అమ్మా సంధ్య, మంచోళ్ళకి మంచి రోజులు లేకపోలేదమ్మా. ఆ భగవంతుడు ఎప్పుడు మంచోళ్ళని ఒక కంట కనిపెడతానే ఉంటాడమ్మా. నాన్న నేను కూడా మీతో పాటు పొలానికి వచ్చి మీకు సహాయం చేస్తాను నాన్న. మీరు ఒక్కరే కష్టపడటం నా మనసు ఒప్పుకోవడం లేదు. అమ్మా సంధ్య, నిన్ను పోషించలేని అసమర్థుడు కాదమ్మా మీ నాన్న. అమ్మా, నీకేమమ్మా, ఈ తండ్రి బతుకున్నంత కాలం నీకు ఏ లోటు జరగదమ్మా, ఏ లోటు జరగదు. నాన్న నన్ను పోషించలేక కాదు నాన్న, నీతో పాటు కలిసి పని చేస్తే నాకు అదో రకమైన ఆనందం నాన్న. కొన్ని ఆనందాలను డబ్బు పెట్టి కొంటాము, మరి కొన్నిటిని ఎంత డబ్బు పెట్టినా కొనలేము. అవి ఆ భగవంతుడే మనకు ప్రసాదించాలి. అమ్మా, అది కాదమ్మా, మృగాలు జీవిస్తున్న అడవి. ఆడబిడ్డ గడప దాటి వీధికెక్కితే ఈ లోకులు వదిలే గుణపల్లాంటి మాటలను ఈ గుండెలు గుచ్చుకుంటాయమ్మా, గుచ్చుకుంటాయి. అమ్మా, ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే అందమమ్మా. క్షమిట్ నాన్న మీరంటుంది, ఆడపిల్ల 4 గోడల మధ్య ఉంటేనే ఆనందమా? ఆడదానికి స్వేచ్ఛ అయినా ఈ లోకులు ఎప్పుడు కాకలే నాన్న. ఆడదాని గురించి నీచంగానే మాట్లాడతారు కదా. చూడండి నాన్న, ఆడదాని ఒక మనిషిని, దానికి ఒక మనసు ఉంటుందని, దానికి స్వతంత్రంగా తిరిగే హక్కు లేదంటారా? అయినా ఎప్పుడు ఆడదంటే గద్ద కొట్టిన కొడు పిల్లే కదా నాన్న ఈ మగజాతి అందరికీ. అవునమ్మా, కోడి పిల్ల గద్ద కట్టబడితే ఏమవుతుందో అందమైన ఆడపిల్ల ఈ పొలం గట్ల మీద తిరిగితే అదే అవుతుందమ్మా. ఎందరో సామాన్య కుటుంబంలో పుట్టిన ఈ ఆడపిల్లలు పొట్టకూటి కోసం ఇల్లు వదిలి వస్తే ఈ కామాంధుల చేతిలో బలి ఇంటికి తిరిగి వెళ్ళిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయమ్మా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో. క్షమిట్ నాన్న మీరంటుంది, ఇంత ఘోరాలు జరుగుతున్నా మానం అభిమానం అనేవి ఎవరికీ లేవా? మేము బలు పశువులం కాదు, మేము మనుషులు అని ఎదురు తిరిగే ఆత్మధైర్యం ఏ ఆడదానికి లేదా? అమ్మా, అలాగని ముందుకెళ్తే మనకి బ్రతుకు లేదమ్మా. అమ్మా, మనకి భూమి కౌలుకిచ్చిన ఆ నరసింహం, అతని అనుచరుడు నాగేంద్ర రక్తం తాగే ముఖమమ్మవాడు అగ్నిసాక్షిగా పెళ్ళాడి తాళి కట్టిన భార్యను కట్నం తేలేదని కత్తితో చూసుకోండి అమ్మా. చెప్పిన పరమ కిరాతకుడమ్మా నాగేంద్ర. వాడి కంట పడితే ఏ ఆడపిల్లకి బ్రతుకు లేదమ్మా.
వీడంతకి కారణం పోలీసులు, పెద్ద పెద్ద అధికారులు. ఆ నరసింహ చేతిలో కీలుబొమ్మలమ్మా, కీలుబొమ్మలు. అమ్మా అవన్నీ మనకెందుకు కానీ చాలా పొద్దు పడిచిందమ్మా. నేను చేను దాకా వెళ్ళొస్తానమ్మా, చేను దాకా వెళ్ళొస్తాను. ఏమిటో ఈ లోకం వైఖరి. ఇంకా మనుషుల్లో కూడా ఇలాంటి మృగాలు బ్రతికే ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదు నాన్న, 2 పందికొక్కుల్ని చావ బాదాను. ఆకలిగా ఉందమ్మా, నాకు ఆ చెవిటోడికి అన్నం పెట్టమ్మా. సరే నాన్న, ఇప్పుడే వేడివేడిగా అన్నం వండుకొని తీసుకొని వస్తాను. అది బాబు గారు ఇలా దయచేశారు. కూర్చోడానికి సరైన కుర్చీ లేవు బాబు. కూర్చోండి బాబు గారు, కూర్చోండి. కూర్చోండి అనే దానికంటే ఎందుకు వచ్చావు అని అడిగితేనే గౌరవంగా ఉంటుంది. ధర్మన్నా, ఏం ఆశ్చర్యంగా ఉందా? నీకు కథ తెలుసా? వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ కృష్ణ భగవానుడు బయటపడకపోతే దేవకి చెరసాల విముక్తి కలగదనే భయంతో వ్యక్తిత్వం మరిచి మనసు చంపుకొని గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అలాగే నా పరువు ప్రతిష్టలు నీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి నీ కొంపక రాక తప్పలేదు. బాబు గారు, నా యందు దయ ఉంచి సరిగ్గా మాట్లాడితే అర్థం చేసుకోగలను. ఏమిటి, నీ పరువు ప్రతిష్టలు నా చేతిలో ఉన్నాయా? భలే మాట్లాడుతున్నారు. గొప్పడితో పోరాటం అరిచేతిలో నిప్పులాంటిది. గాలికి ఎగిరిపోయే ధూళికణాలాంటి అల్పజీవులం. అంతేసి మాటలతో మమ్మల్ని బాధ పెట్టకండి. మంచితనం, మానవత్వం, వినయం ఉన్నవాడే కాబట్టి మీ ఇంటికి మా బాబు గారు వచ్చారు. మరొకరైతే పని తను చేసుకుంటూ పోయేవాడు. రామనాథం, అసలు ఏమైందో చెప్పండి. ఏమైందో చెప్పమంటావా? వారం రోజుల నుంచి మా చిన్నబాబు గారు ఇంటి ముఖం పట్టలేదు. ఏంటి, చిన్నబాబు గారు ఇంటి ముఖం పట్టలేదా? అప్పటి నుంచి మా బాబు గారు అన్నం మంచినీళ్ళు కూడా ముట్టలేదు. దీనంతటి కారణం ఎవరో తెలుసా? నీ కూతురు సంధ్య. రామనాథం, ఏమిటి మీరు మాట్లాడేది? అవును, మీ అమ్మాయే
మా అబ్బాయిని ప్రేమించిందట, మీ అమ్మాయిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని మొండు పట్టాడు. నేను అంగీకరించాలని కోపంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీనికంతటికి కారణం నీ కూతురు సంధ్య. చెప్పు ధర్మన్నా. బాబు గారు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట ఒక మాయదారి మనిషి. ఏమిటి, నీ కొడుకు చేసిన పనికి నా కూతురు కారణం అవడం చాలా హాస్యాస్పదంగా ఉందండి, హాస్యాస్పదంగా ఉంది. అయినా నా కూతురు అలాంటిది కాదు బాబు, కాదు, నిప్పు లాంటిది. ధర్మన్న, నీ కూతుర్ని సమర్థించుకుంటున్నావు. నిప్పు చుట్టూ నివురు అనే బూడిద ఉంటుందన్న సంగతి మర్చిపోకో. బాబు గారు, బూడిదనే మనిషి రూపంలో ఎర్రటి నిప్పనే నిజాయితీ మనసు ఉంటుందని మీరు తెలుసుకోవాలి. ధర్మన్న, నీ నిజాయితీ ఒక జమీందారు కొడుకుని వల్ల వేసుకొని లక్షలకు ఆస్తికి వారసురవ్వాలని కళ్ళగంటుందేమో నీ కూతురు. సూర్యచంద్రుడు దిగ వచ్చిన ఈ జనం మొత్తం ఏకమైన నా ఆవేశాన్ని ఆపలేరు. నా కోపానికి ఎవడైనా మళ్ళా మాడి అస్థి పంజరం అవ్వాల్సిందే. జాగ్రత్త. బాబు గారు, ఆవేశంగా మాట్లాడకండి. తప్పెవరిదో తెలుసుకొనే మాట్లాడాలి కానీ ఇలా ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని ఈ విషయాన్ని నడివీధికి వెళ్ళకండి. జమీందారుగా బతుకుతున్న మీరు ఒక ఆడపిల్ల తండ్రి అయిన నాకు పరువు నష్టమని గ్రహించండి. దుమ్ము లేదని నాలుక ఇష్టానుసారంగా మాట్లాడితే మీపై అభిమానం సచ్చి రాక్షసుడు అవడానికి అవకాశం ఉంటుంది. అమ్మ బాబోయ్, అంటే రాక్షసుడు అయిపోయి మమ్మల్ని చంపుదాం అనుకుంటాడా ఏంది? రామనాథం, నీ ఉపన్యాసంతో పెడార్థాలు తీయకయ్యా. ఈ లోకం రెండుగా చీలిపోయి యుద్ధం జరిగితే అందులో చనిపోయిన శవాన్ని ఆనందంగా తినే రాబందు లాంటి మనస్తత్వం నువ్వు ఒక మనిషి కింద బతుకుతున్నావని తెలుసుకోండి. నీ నిజాయితీ ఎంతవరకు ఉంటుందో నేను చూస్తాను. ధర్మన్న, వెళ్దాం పద. ధనవంతుడితో ఈ మాట అనుకుంటున్నావా? ధర్మన్న కూతురు సంధ్య నరసింహ కొడుకుని ప్రేమించిందనే నెపంతో ధర్మన్నని ఎలా చూటిపోటి మాటలతో ఎలా నిందిస్తున్నారో చూడండి. ఇక నుండి నీ కూతురు నా కొడుకుతో తిరిగినట్లు గాని తెలిసిందో ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారని ఎలా బెదిరించిపోతున్నాడో చూడండి. ఇది న్యాయమా? కాదు కాదు కాదు. ఉద్యమ నాయకుల నిరంకుశ స్వార్థం, పేదవాడి రక్తాన్ని శ్రమని దోచుకొని భూస్వాములు ధన మదంతకాలంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అక్రమాలు చేస్తూ ఈ సంఘంలో పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు. పేదవాడి రక్తాన్ని శ్రమని బ్రాందీలో విస్కీలా సేవించే స్వార్థపర శక్తుల్లో స్వార్థపర గుండెల్లో గుణపందించినప్పుడే పేదవాడు స్వేచ్ఛగా జీవించగలడు. పేదవాడు స్వేచ్ఛగా జీవించగలడు. ఇక నుండి ఈ కథ ఎన్ని మెలుపులు తిరుగుతుందో, ఎంత దూరం పోతుందో తెలుసుకోవాలంటే కొంచెం ముందుకెళ్దాం. నరసింహం గారు, అమ్మా సంధ్య, సంధ్య, క్షమించు నాన్న. నరసింహం గారు మన ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసా అమ్మా? ఎందుకు వచ్చారు నాన్న? నీ కారణంగా అతని కొడుకు ఇల్లు వచ్చి వెళ్ళిపోయాడంటమ్మా.
గుణపాల్ లాంటి మాటలతో ఈ గుండెని గాయం చేసి మరీ వెళ్ళాడమ్మా. నానా 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 అనే పవిత్రమైన పూజ పుష్పాన్ని కాలరాసిన నీకు నానా అనే పిలిచే అర్హత లేదు. నానా ఆ నరసింహం అన్న ఒక్కొక్క మాట బల్లిపు పొడులా ఈ గుండెల్లో గుచ్చుకుంటే ఈ తూట్లుగా పొడిచిన హృదయం ఎంత గాయపడిందమ్మా, గాయపడింది. నానా నువ్వు చేసిన సిగ్గుమాల పనికి 10 మందిలో తల దించుకునేలా చేశావు. కోరుకోని కష్టాలు తెచ్చుకోవడం తెలివైన వారి లక్షణం కాదు, ఏ లక్షణం కాదు. నిన్ను చూస్తుంటే అసలు నీకు నేను తండ్రినేనా అనిపిస్తుంది. వాళ్ళ బ్రతుకెంత, మన బ్రతుకెంత? డబ్బుతోనే బతుకుతున్నది వాళ్ళ బతుకు, మంచి మానవత్వంతో బతుకుతున్నది మన బతుకు. అలాంటి దుర్మార్గులు కనుక పుట్టిన కొడుకుతో నా నీ ప్రేమ కలాపాలు. నానా ధనరాజ్ బాబు గారు సూర్యకిరణం లాంటిది ఆ సంధిను ఈ సాంప్రదాయాల పరుగు పెరిగిన నా కూతుర్ని అగ్ని పరీక్షలో నెగ్గిన సీతమ్మ లాంటిదని ఎన్నో కలలు కదారు. నానా బాధ్యత రహితంగా ప్రవర్తించలేదు నేను. మీ గౌరవాన్ని మంట కలిపే స్వల్ప మనసు కాదు నానా, నాది కాదు. బాధ్యతారహితంగా కుటుంబ పరువు మర్యాదను విడనాడి ఆత్మవంచన చేసుకోలేని ఒక సామాన్యురాలుపై ఎన్ని కలలు కన్నాను. ఒరే భగవంతుడా, నానా ఏమిటిరా ఈ పరీక్ష? చూడరా, ప్రేమ అనే ఊపిలో పడి ప్రతి ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని గుండెల మీద తంతుంటే ఆ ఆడపిల్లలతో చేసిన పనికి ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతున్నాడు. చూడరా, కుటుంబ గౌరవాన్ని శ్మశానంలో కాల్చిపడేస్తుంది రాజ్. నా కూతురు నా రక్తం పంచుకోరు పుట్టిందని నా కూతురు చేస్తున్న పనిని చూసి మనసారా నవ్వుకోవాలా, లేక నా తలరాత ఇంతేనని బాధపడాలా? చెప్పురా, చెప్పు. నానా ఇలా మాట్లాడి మీ మాటలతో నన్ను చంపకండి నానా, నన్ను చంపకండి. నన్ను కాస్త అర్థం చేసుకోండి నానా. ఏమిటి నానా? నిన్ను కని పెంచినందుకు నాకు సహాయం చేస్తావమ్మా? ఏమిటి నానా, చెప్పు నానా. నీ చేతులతో నన్ను అన్నం పెట్టి విషం పెట్టి చంపేయమ్మా. నానా అంత మాట అనకండి నానా, అంత మాట అనకండి. ఈ లోకంలో తండ్రిని చంపిన కూతురు అన్న కీర్తి నాకొద్దు నానా.
ఏడుస్తావు ఎందుకమ్మా? నేను చనిపోతే మీ ప్రేమ నాటకాలకి అడ్డం నాటకాలు ఉండవు కదమ్మా. నానా నాన్న, ఇంకా మీరు ఇలా మాట్లాడి మీ మాటలతో నన్ను అవమానించకండి నాన్న, అవమానించకండి. అమ్మా, నిన్నెందుకు అవమానిస్తానమ్మా? నాకు అన్నంలో విషం పెట్టి చంపలేవు. పోనీలేమ్మా, పోనీలే. ఇంకో పని చేస్తావమ్మా? ఏమిటి నాన్న, చెప్పండి. నిన్ను పెంచిన ఈ రెండు కళ్ళు పొడి చేయమ్మా, పొడి చేయి. నానా, ఇంకా ఎందుకు నాన్న గుణపం లాంటి మాటలతో నా గుండెను గుంజుతారు? నానా, అమ్మా, ఏడకమ్మా, ఏడకు. ఈ తండ్రి గుడ్డోడైపోతే మీరాడే ప్రేమ నాటకాలని చూడలేరు కదమ్మా, చూడలేరుగా. పోనీలేమ్మా, పోనీలే. ఇంకో పని చేయమ్మా. ఈ లోకులు కూసే కాకి కూతలు నా చెవిని పడకుండా ఈ చెవుల్లో సీసం పోసి నన్ను చంపేయమ్మా, చంపే. నానా, 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 మీకు నా మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా నన్ను ఇప్పుడే ఇక్కడ నరికి చంపేయండి నాన్న. అమ్మా, నిన్ను చంపలేనమ్మా. ఎందుకంటే ఏ ఆడపిల్లకి తండ్రికి కూతుర్ని కనే హక్కే కానీ చంపే హక్కు లేదమ్మా. అమ్మా, పోనీలేమ్మా, పోనీలే. నన్ను గుడ్డివాణ్ణి చేయలేవు, చెవిటివాణ్ణి చేయలేవు, అన్నంలో విషం పెట్టి చంపలేవు. పోనీలేమ్మా, పోనీ. నువ్వు చేయలేని పని నేను చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటాను. నానా, నానా, ఏమిటి పాట పని? పెద్దవాడి మాకు చెప్పాల్సిన వాడి ఇదేం పని నాన్న? నాన్న, మీరు నన్ను ఎంతో నీతిగా నిజాయితీగా నీతి సూత్రాలు చెప్పి పెంచారు నాన్న. మీ గౌరవాన్ని కుటుంబ మర్యాదని మంట కలిపి స్వల్ప మనసు కాదు నాన్న నాది. మీ కన్నంలో విషయం పెట్టేంత దౌర్భాగ్యురాలి కాదు నాన్న నేను. మీ కళ్ళని పొడి చేయంతటి కసాయిదాన్ని కూడా కాదు నాన్న నేను. నా పలుకుల్ని సంగీతంగా విని మీ చెవుల్లో సీసం పోసేంత పాపిష్టిదాన్ని కాదు నాన్న నేను. నిజంగా నేను దిక్కుమాలిన పని, గౌరవనీయమైన పని చేశాను అనుకుంటే నన్ను ఇప్పుడే ఇక్కడ నరికి చంపండి నాన్న. నానా, నానా, అమ్మా సత్య, నువ్వు లేకపోతే ఒక్క నిమిషం ఈ భూమి మీద ఉండలేడమ్మా నీ తండ్రి. మలినం లేని సూర్యకిరణం లాంటిది నా కూతురు. ఎంత పొరపడ్డాను, ఎంత పొరపాటు. అమ్మా, అమ్మ సంధ్య, ఆకలిగా ఉందమ్మా. నాకు మీ అన్నయ్యకి కొంచెం అన్నం పెట్టమ్మా. సరే నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి మీకు ఇష్టమైన కూర వండుకొని తీసుకొస్తాను. ఈ పిచ్చి పని
నాన్న, ఈ జన్మ మీరు ప్రసాదించింది నాన్న. నాకు ఎప్పుడు ఇలాంటి పనులు చేయబాకు నాన్న. నాన్న, మాకు ఈ జన్మను ప్రసాదించిన దేవుడు నాన్న మీరు లేకపోతే మా బ్రతుక్కి అర్థమే లేదు నాన్న, అర్థమే లేదు. అలాంటిది మీరు లేకుండా మేము ఎలా బ్రతకగలం నాన్న? నేను నానా 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 ఓ నానా 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 నువ్వు కనకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. తండ్రిని అవనా నానా నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. నీ
సరే నాన్న, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి మీకు అన్నం తీసుకొని వస్తాను. సరే అమ్మ, నేను వెళ్తున్నాను బయటికి. ఓకే. నా పిచ్చి తల్లి, చిన్న హృదయాన్ని ఎంత గాయపరిచాను. అనరాని మాటలతో నా చిట్టి తల్లిని ఎంత బాధ పెట్టాను. ఆ చిట్టి తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయింది. ధర్మన్న గారు బాగున్నారా? పర్వాలేదులేండి బాబు గారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, బాధపడకండి. చెప్తానమ్మా. బాబు, మీరు గొప్పోళ్ళు, మేము పేదోళ్ళం. గొప్పోళ్ళు పేదోళ్ళు గౌరవించుకోలే కానీ ఇలా బియ్యానికైనా కయ్యానికైనా మేము మీతో సరిపోము బాబు, సరిపోము. మీరు చెప్పే విషయం నాకు అర్థం కావటం లేదు, కొంచెం నిదానం చెప్పండి. మీకు అర్థం కాదు బాబు. పేదోళ్ళ హృదయాలు బతుకు తెరువు కోసం ఎన్ని ఆర్తనాదాలు చేస్తాయో మీకు అర్థం కాదు బాబు. ధర్మన్న, నా వల్ల నేను ఇబ్బంది కలుగుతుందా? చెప్పు ధర్మన్న, చెప్పు. అది కాదు బాబు, కడవెళ్ళి ముద్దలో ఇమడలేదు. అలాగే మీతో విజయానికి మేము సరిపడం బాబు. మా పేద బతుకుల మీద జాలి చూపించి మా సంధిపై పెంచుకున్న ప్రేమను మీరు మర్చిపోమంటున్నా బాబు, మర్చిపోమంటున్నా. ధర్మన్న, ఎంత మాటన్నా ధర్మన్న. ఇవి మాటలు కాదు బాబు, నా గుండెలోని ఆవేదన, ఆవేదన. ధర్మన్న, విత్తన మొక్క మహావృక్షంలా మారుతుంది కానీ మహావృక్షం విత్తనలా మారదు. ప్రేమించిన మృగాలు కూడా అంతే. మా ప్రేమ ప్రజలం ఈ ప్రపంచం దూరంగా వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. చిన్నబాబు, మిమ్మల్ని విడదీయాలని నా ఉద్దేశం కాదు బాబు. ఈ పెళ్ళైతే మా బ్రతుకుల్లో నడివిదికి ఇస్తాడు మీ నాన్న. నది వీధికిచ్చి మాకు బతుకే లేకుండా చేస్తాడు బాబు. బాబు, మేము మంచి మర్యాద కోసం బతుకుతాం బాబు. నేను జీవించడానికి బతకను బాబు. ధర్మన్న, మా నాన్న విషయం నేను చూసుకుంటాను. కోపతాపాలు అనేవి కామన్, అవే సద్గుండిపోతాయి. మీరే వాళ్ళని మనసులో పెట్టుకు బాధపడకండి ప్లీజ్. బాబు, మీ నాన్న మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు బాబు. అనుకున్నది సాధించడం కోసమే పెట్టుకున్న మనిషి బాబు మీ నాన్న. ధర్మన్న, సంధ్యను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏనాడో మా మనసులు కలిసాయి, మానసికంగా ఏనాడో భార్య భర్తలేము. దయచేసి మీరు విడదీయకండి ధర్మన్న, విడదీయకండి. బాబు, నువ్వు చిన్నవాడివి. నీ ప్రేమ మూలంగా మా బ్రతుకుల్లో నాశనం బాబు పోతుంటే ఇది ఎంతవరకు సమాజం బాబు చెప్పు. ఈ విధి ఆడించే నాటకానికి అంత కర్త భగవంతుడు బాబు. పేదలతో జీవితాలతో ఆడుకున్న అర్థనాదాలు ఈ ధనాకరాల పాదాల కింద నలుగుతున్నాయి బాబు, నలుగుతున్నాయి. మీ నాన్న లాంటి గొప్పలతో తగాదా ఎంత మాత్రం మంచిది కాదు బాబు, మంచిది కాదు బాబు. ఈ రెండు చేతులతో దండం పెడుతున్నారు బాబు. మా సంధిపై పెంచుకున్న ప్రేమను మర్చిపోమని వేడుకుంటున్నారు బాబు. ఎంత మాట అన్నా, సంధ్యను మర్చిపోమంటావా? నా హృదయంలో ఉన్న పదే పచ్చుకున్న సంధ్యను మర్చిపోమంటావా? నా గుండెను ముక్కలు ముక్కలు చేసుకోమంటావా? చెప్పు ధర్మన్న, చెప్పు. నువ్వు చెప్పినట్టు చేస్తాను, సంధ్యను మర్చిపోలేదు. నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఒక్కసారి
సంధిని పిలిపించు, ఒక్కసారి పిలిపించు. బాబు దాని ఊసిందుకులే బాబు. ఇప్పుడు ధర్మన్న గారు, దయచేసి సంధిని పిలిపించండి, నా కోసం పిలిపించండి. అలాగే పిలుస్తాను బాబు. అమ్మా సంధ్య, సంధ్య ఇలా రామ్మా. అమ్మా సంధ్య, సంధ్య అమ్మా క్షమిట్ నాన్న. భోంచేద్దాం రమ్మా, ఆకలిగా ఉంది. నాన్న నాకు ఆకలి కాలేదు, మీరు వెళ్ళి తినండి అన్న. అమ్మా సంధ్య, ధనరాజును నిన్ను బాధ పెట్టినందుకు ఆ దేవుడు నన్ను క్షమించడమ్మా, క్షమించడు. నాన్న బాధపడకండి నాన్న, అయినా మీరేం తప్పు చేశారని ఆ భగవంతుడిని క్షమించమని అడుగుతున్నారు చెప్పండి. నాన్నగారు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను. ఏమిట్రది? మనిషికి కావాల్సింది లక్షణం కానీ లక్షలు కాదు కదా. రే రవి, లక్షలు మనిషిని దానవునిగా చేస్తాయిరా, కానీ లక్షణం మనిషిని మహా మనిషిగా చేస్తాయిరా. బాగా చెప్పారు నాన్న. లేత సూర్యకిరణానికి, కమలానికి, చంద్రుడికి మధ్యమకు ఉన్న సంబంధం ఎంతో అమూల్యమైనది. అలాగే రెండు మనసుల కలయికలో ఏర్పడిన ప్రేమ కూడా అంతే కదా నాన్న. బాబు రవి, నాన్న, కుటుంబ పరువు మర్యాదలంటూ ఒక ప్రేమ జంటను విడగొట్టడం మానవత్వం అనిపించుకోదు. మనసు లేని మనిషి విసిరే మాటలకు బలై ప్రేమ హృదయాలను గాయపరచడం మంచి లక్షణం కాదు. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసల 6 నెలలు బ్రతికితే చాలు. ఈ మానవ జన్మకు ఒక్కసారి చరిత్ర తిరగేస్తే ప్రేమ కథలు ఎన్నో చవి చూస్తాం. ఒక లైలా మజ్ను, సలీం అనార్కలి లాంటి వాళ్ళు ప్రేమకు నిర్వచనం ఇచ్చి చరిత్రకెక్కారు. ఇప్పటి వారందరికీ ఆదర్శమయ్యారు. విలువ తక్కువ పని అంటూ ప్రేమను విమర్శించడం మంచి పద్ధతి కాదు నాన్న. చిన్నవాణ్ణి, నేనేదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు నాన్న. అంత మాట అనుకురా, నీ మాటల్లో సత్యం ఉందిరా, సత్యం ఉంది. చూడు నాన్నగారు, సర్వ సంపదలను వదిలి తండ్రిని ఎదిరించి సంధ్యలోకమనే వాడి మనసు ఔదార్యం గుర్తించకుండా మాట్లాడి బాధ పెట్టినందుకు చాలా బాధగా ఉంది నాన్న. సంధ్య కోసం తన జీవితం ఫనంగా పెడితే మానవత్వంతో మీరిచ్చిన గౌరవం ఇదా? తప్పైనా ఒప్పైనా తండ్రి మాట జవదాటకూడదనే సాంప్రదాయం నేర్పిన పాఠం వంచిత చేసింది. తల్లిదండ్రులు పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవిత బాటలో పూలు జల్లాలే కానీ ముళ్ళు పరిచి వాళ్ళ జీవితాలని దుఃఖమయం చేయకూడదు. చూడు నాన్న, నా చెల్లెల సంధ్యకు నేను దగ్గరుండి పెళ్లి జరిపించి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇది నా ఆత్మ సాక్షిగా చెబుతున్న మాటలు. రే రవి, నీ చెల్లెలకి అంతా నీ ఇష్ట ప్రకారమే చెయ్యిరా, చెయ్యి. రే, చిన్నవాడివైనా నా కంటికి మహాయోగిలా కనిపిస్తున్నావురా. ఆనిముత్యం లాంటి మాటలతో నా కళ్ళు తెరిపించావురా, తెరిపించావు. చెల్లమ్మ, నీకు దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య, అన్నయ్య, చచ్చ, అలా కంటతడి పెట్టకూడదమ్మా. కాబోయే పెళ్లి కూతురివి నాకు మేనల్లునో మేనగోడల్లో ఇవ్వాలి, అంతేగాని ఇలా
చెల్లెమ్మ వెళ్ళొస్తాను. బాబు ధనరాజ్, నిన్ను అనరాని మాట్లాడినందుకు ఆ దేవుడు నన్ను క్షమించుడయ్యా, క్షమించడు బాబు. అదేం మాటలండి, మీరేమన్నారని చూడండి, మీకు దండించే హక్కు మీకుంది. ఇక చాలు మీ మామ వాళ్ళ క్షమాపణలు. ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట పేరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మాలోగిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మరి. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం.
పాశం మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే మనసు నీటు అనురాగం మా మాట తీరు అంటే బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం సరే మగరే సరే సరే సా సరే మగరే సరే సరే సా సరే మగరే సరే సరే సా రమ్మనగానే ధర్మయ్య వచ్చేసాడయ్యా. నమస్కారాలు బాబు గారు. అబ్బో, ఇలాంటి నమస్కారాలు విష సర్పాలు దాగుంటాయి. ధర్మన అనుకున్నది సాధిస్తున్నావు. ధర్మన్నట్టే ధర్మరాజు అనుకున్నాను, కానీ అధర్మరాజు అయ్యా. బాబు గారు, మీరేం మాట్లాడుతున్నారో అందులో విషయాన్ని గ్రహించగలను. చెప్పవలసిందేదో సూటిగా చెప్పండి. ఇంకా సూటిగా చెప్పాలా ధర్మన్న? ఎందుకంత ఆవేశం? వాస్తవాలు చెబితే కోపాలు తారాస్థాయిపోతాయి అనుకుంటా. పొగరెక్కువైంది అనుకుంటా ముసలోడా. ఎవరికి పౌరు ఎక్కువైందో తెలీదా? ఎర్రని గురిగింజకి మచ్చున్నట్లు మాట్లాడుతున్నావు. తెలీదా? అమ్మ ధర్మన్న, ధరణిలో ధర్మం ఉందనుకున్నా, కానీ నిన్ను చూశాక ధరణిలో ధర్మం ఉందనిపిస్తుందయ్యా. ధర్మం అనే చీకట్లో అధర్మం అనేది నిలవదని తెలుసుకోండి. అంటే అర్థం కాలేదురా ముసలోడా. నీకు అర్థం కాదులే. మాకే జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నావా? నోర్మోయ్, జ్ఞానం అనేది నీ మీ వెనకాల ఉన్న కుక్కలు తెలిస్తే మీ దగ్గర నుండి ఎప్పుడో పారిపోయాయి. దండం పెడతా, ఆవేశపడతా ఎందుకు? మాకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నావా? నార్మల్ నా పొలం కౌలుకు తీసుకొని బతుకు బండితో తొలిచేవాడివి నువ్వు ఒక కుక్కలేనా? నరసింహం గారు, కుక్కల్లో జాతి కుక్కలు ఉంటాయి, వాటికి విశ్వాసం ఎక్కువ. అలాగా అయితే నువ్వు విశ్వాసం ఉన్న జాతి కుక్క అన్నమాట. నరసింహం గారు, మాటలు జారనివ్వకండి. మాలాంటి వాళ్ళ కష్టాలని వెలగట్టకండి. జీవితంలో ఘోరంగా దెబ్బతింటారు. పండించిన పంటని నిర్దాక్షిణంగా దోచుకున్న మీరు జాతి కుక్కలవుతారా? నార్మల్ ఎంత మాట అన్నావు? మాటలంటే పడిన ఈ నరసింహాన్ని నా జీవితంలో ముఖాముఖిగా మాట్లాడి మన మొట్టమొదటి వ్యక్తి నువ్వే. జాగ్రత్త. అదే బాధ ఇతరులకు కూడా ఉంటుందని తెలుసుకోండి. ధర్మన్న, ఎన్ని మాటలు నేర్చావు? నీ కూతురు ప్రేమలో నా కొడుకు చిక్కున్నాడు. నా ఆస్తికి జమీందారు కావాలనుకుంటున్నావా? ఛీ! నీ ఆస్తి ఎవరికి కావాలా? నీ వెనకాల ఉన్న కుక్కలకు అవసరమేమో కానీ నాకు అవసరం లేదు.
మా కష్టార్జితమే మా ఆస్తి. అక్రమ సంపాదనతో కుళ్ళిపోయిన నీ ఆస్తిని అనుభవిస్తే సర్వ రోగాలు అంటుకుంటాయా, సర్వ రోగాలు అంటుకుంటాయి. ఓహో, డబ్బు లేని ప్రతి ఒక్కడు మహాయోగిలా మాట్లాడుతుంటాడు. అవకాశం వస్తే డబ్బు కోసం చంపి నీలాంటి అవకాశవాదులు డబ్బు 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 ఎవరికెవరా నీ డబ్బు? నీకింత ఆస్తి సంపాదడానికి కారణం ఎవరు? నువ్వా? నీ తాత ఇటుక మీద ఇటుక వేసి ఇట్టాడి భవనంలో చల్లగా కురుగుతున్నావంటే మేము మాలాంటి పేదవాళ్ళు. చూడు చూడు ధర్మన్న, నీవు మా బాబు గారు కూడా తీసుకున్న కౌలు కింద నీ పంట అప్పు కింద సరిపోతుంది. ఇక నువ్వు మర్యాదగా వెళ్ళొచ్చు బయటికి. అయ్యో, రాజకీయ నాయకులకి డబ్బున్న జోలికి పోయి సామాన్యుడు ఎవరు బతకలేడు ముసలోడా. ఇప్పుడు నీకు తెలిసిందనుకుంటా నగ్న సత్యం. ఇక ముందు బలిసిన జోలికి పోకు, ఇక బాగా విరిద్ది. సముద్రపు నీరు పంటకి ఎలా ఉపయోగపడుతుందో మీలాంటి జమీందారులు చేసింది కూడా మాలాంటి పేదవాళ్ళకి అంతే ఉపయోగపడతాయిరా. పైన దేవుడు అనేవాడు ఉండరా. మీరు ఇక బాగుపడరు. ధర్మన్న, ఎన్ని మాటలు నేర్చావు? రామనాథం, ఇతని తలరాత చెప్పు. చెవులో కందిరేగ దూరినట్టు జీవమని గుయ్యమంటుందయ్యా. మీ నోరు మిండయా బాబు, మరి అంత పిరుగుడు వాడే ఏంటయా? ఆ దేవుడు అనేవాడు చూస్తారా మిమ్మల్ని? చూస్తాడా? నాగేంద్ర, అయ్యా, ధర్మన్న కూతురి యవ్వనాన్ని కసి తీర కాచి చంపిపారే. ఈ చట్టాలు న్యాయాలు మన చేతుల్లో ఉన్నాయి. ఏం భయం లేదు, వెళ్ళు. ఓకే అయ్య గారు, ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటే ఎందుకుంటాను అయ్య గారు ఇక్కడ? పోయి కసి తీరా కాటేసి. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, నానా అమ్మా, నేను లేకపోతే ఎలా బతుకుతావమ్మా? నానా, ఏంటి నానా మీరు మాట్లాడుతుంది? నానా, అమ్మా, కంటతడి పెట్టకమ్మా. నానా, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి నానా? నానా, నానా. అమ్మా సంధ్య, నానా, ఏమైంది నానా? నాకెందుకో భయంగా ఉంది నానా నిన్ను చూస్తుంటే. అమ్మా నానా, చలాకిగా ఆయిగేది ప్రాయంలో కంపెడ చేదు అనుమానిస్తున్నావమ్మా, చేదు అనుమానిస్తున్నా. కనీసం నీ కోరిక తీర్చలేని తండ్రి చేతగాని వాడైపోయాడమ్మా, చేతగాని వాడైపోయాడు. నానా, అంత మాట అనక నానా. తల్లి లేకపోయినా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా గోరు ముద్దలు పెంచి తల్లి లేదన్న లోటు తీర్చిన మీలాంటి మనిషి ప్రేమని పొందడం ఒక కూతురిగా నా అదృష్టంగా భావిస్తాను నాన్న. అమ్మా, అమ్మా సంధ్య, నానా,
మహావృక్షం ఒక్కసారిగా ఇరిగి కిందున్న చెట్టు కింద పడితే ఏమైపోతుందో అలాగే ఈ నరరూప రాక్షసుల చేతుల్లో మనలాంటి సామాన్యులు కూడా అంతే నలిగిపోతున్నారా? అయ్యో భగవంతుడా, కోడి పిల్లని కాకులకి గద్దలు ఆహారంగా ఇచ్చావు, ఈ నరరూప రాక్షసులకి ఈ సామాన్యుల్ని ఆహారంగా ఇచ్చావు. ఏమిటిరా ఈ చిత్రం? అమ్మా సంధ్య, కాసిన మంచి నీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే నాన్న. ఒరే భగవంతుడా, మనిషి పుట్టుకతో చావు అనే బంధాన్ని పెట్టి ఈ లోకం అనే రాక్షసులో ఈ మనుషుల్ని పుట్టించి ఎంత కపట నాడే సూత్రధారు రా. సామాన్య కుటుంబంలో పుట్టించిన నన్ను ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పెట్టావు. నువ్వు అసలు దేవుడే కాదు రా, దేవుడే కాదు. కొండలెక్కిన దేవుడా, ఆ బండలలో ఏముంది? కొండలెక్కిన దేవుడా, ఆ బండలలో ఏముంది? నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెతో కథ ఉంది. నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెతో కథ ఉంది. కొండలెక్కిన దేవుడా, మనిషికి మనసిచ్చావు, మమతలు ఎందరికిచ్చావు. పులిని లేడిని నువ్వే చేసి కలిసి బ్రతకమని అన్నావు. మనిషికి మనసిచ్చావు, మమతలు ఎందరికిచ్చావు. పులిని లేడిని నువ్వే చేసి కలిసి బ్రతకమని అన్నావు. చేసిన తప్పు నీకే తెలిసి గుడిలో సులభై దాక్కున్నావు. దిగిరా, నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెతో కథ ఉంది. నువ్వు చేసిన లోకం చూడు, గుండె గుండెతో కథ ఉంది.
మంచి చెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు చదరంగానికి రెండు వైపులా నువ్వే కూర్చుని ఆడేవు దిగిరా నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదులుంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదులుంది కొండలెక్కిన దేవుడ ఆ బండలలో ఏముంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదులుంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదులుంది కొండలెక్కిన దేవుడా రక్తం రక్తం అంటే అంటే నేను ఎంతకాలం బతకలేను రే దేవుడా ఎంత మోసం చేస్తున్నావురా నా కూతురు బతుకు ఎడారి చేస్తున్నావు కదరా నేను పోతే నా కూతురు ఎలా బతకాలిరా ఎలా బతకాలి చెప్పురా చెప్పు నువ్వు దేవుడు కాదు నానా నానా మంచినీళ్ళు తీసుకొచ్చాను. నానా 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 ఏమిటి నానా ఈ రక్తం నానా నానా అమ్మా సంధ్య ఆగమ్మా పగిలిపోయిన గాజు పాత్రని పోతున్న ప్రాణాన్ని కాపాడలేవు బా కాపాడలేవు అమ్మ సంధ్య అబ్బా నానా దగ్గరికి రమ్మా నానా ఒక్కసారి నీ ముఖాన్ని చూడనివ్వు బా చూడనివ్వు నానా నానా అమ్మ సంధ్య నానా అమ్మా నా కళ్ళు మూసపోతున్నాయమ్మా నా కళ్ళు మూసపోతున్నాయమ్మా నానా అమ్మ సంధ్య అమ్మా నిన్ను వదిలిపోతున్నందుకు నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు నా బాధ్యత నెరవేర్చుకోకుండా పోతున్నందుకు అమ్మా అమ్మా నా కళ్ళు మూతపడుతున్నాయమ్మా అమ్మా అమ్మా నానా అమ్మా అంత మాట అనకు నాన్న నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి నాన్న నానా అమ్మా నానా నువ్వు అన్నయ్య జాగ్రత్త అమ్మా జాగ్రత్త అమ్మా నానా 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 అమ్మా నానా అమ్మా 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 నానా నానా